హాయ్ ఎవ్రీవన్, మల్టిప్లికేషన్ ఫాస్ట్గా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే బ్యాలెన్సింగ్ మెథడ్ తోటి మనం ఫైండ్ చేస్తాం. బ్యాలెన్సింగ్ మెథడ్ ఇది వేదిక్ మ్యాథ్స్ ద్వారా అనమాట. సో వేదిక్ మ్యాథ్స్లో మనకి ఇది థర్డ్ టాపిక్ అనమాట. బ్యాలెన్సింగ్ మెథడ్ యూస్ చేసి మల్టిప్లికేషన్ చేస్తాం. దీన్ని మనం ఫాస్ట్ మల్టిప్లికేషన్ అంటాం. కానీ ఇక్కడ ఈ కండిషన్ బ్యాలెన్సింగ్ మెథడ్ యూస్ చేయడానికి కండిషన్ ఏంటంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ అయినా ఉండొచ్చు, కానీ మల్టిప్లికెంట్ మాత్రం సింగిల్ డిజిట్ ఉండాలి. అదే డబుల్ డిజిట్ ఉంటే ఎలా చేయాలి, అలాంటివి ట్రిపుల్ డిజిట్ ఉంటే ఎలా చేయాలి అనేసి దాని మీద నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ అన్ని డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ ఉన్న అన్ని డిజిట్స్లో ఈచ్ డిజిట్ని ఈ మల్టిప్లికెంట్తో మల్టిప్లై చేస్తామన్నమాట. సో 1 × 8 అంటే 8. కానీ ఇక్కడ ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి, మీకు సింగిల్ డిజిట్ వచ్చినా సరే ఆన్సర్ని డబుల్ డిజిట్గా రాస్తాం. అంటే ఇప్పుడు మనకి 1 × 8 అంటే 8 కదా, దాన్ని మనం ఇక్కడ 0 8గా రాస్తాం. 1 × 0 అంటే 0 కదా, దాన్ని మనం ఇక్కడ 0 0గా రాస్తాం. ఎందుకంటే బ్యాలెన్సింగ్ చేయడానికి మనకి కన్వీనియన్స్ కోసం. అది ఎలాగో నేను ఇక్కడ మీకు నేర్పిస్తాను. ఇప్పుడు 1 × 8 అంటే ఏంటి, 8. సో 0 8గా రాస్తాం. 9 8 72, 8 2 16. 8 × 0 అంటే ఏంటి, 0 కాబట్టి 0 0గా రాస్తాం. 8 3 24, మళ్ళీ 8 2 16. ఈ డీటెయిల్డ్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. ఆ లింక్ యూస్ చేస్తే మీకు డీటెయిల్ వీడియో అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కానీ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వరకు ఇలా చేసుకుంటూ వెళ్తామన్నమాట. లెఫ్ట్ ఎండ్లో ఉన్న డిజిట్ని రైట్ ఎండ్లో ఉన్న డిజిట్ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ ఎండ్లో ఉన్న డిజిట్ ఏంటి, 6. ఆ 6ని యాజ్ ఇట్ ఈజ్గా రాసిస్తాం. ఇప్పుడు 4 + 1 ఎంత, 5. ఇప్పుడు 2 + 0 ఎంత, 2. 0 + 6 ఎంత, 6. 2 + 1 ఎంత, 3. ఇప్పుడు 8 + 7 ఎంత, 15. సో దీని ఆన్సర్ ఇది. చూసారా ఎంత ఫాస్ట్గా చేయగలము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడున్న అన్ని డిజిట్స్ని ఇక్కడున్న డిజిట్తో మల్టిప్లై చేస్తూ ఉంటాం ఈచ్ వన్. సో 4 7 28, 5 7 35, 7 6 42, 7 0 0, 7 3 21, 7 2 14, 7 9 63. సో ఇట్లాగా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎట్లా అంటే బ్యాలెన్సింగ్ చేసేది ఇక్కడున్న లాస్ట్లో ఉన్న యూనిట్స్ డిజిట్ని యాజ్ ఇట్ ఈస్ కింద రాసేస్తాం. ఇక్కడున్న టెన్స్ డిజిట్ని నెక్స్ట్ వచ్చే యూనిట్స్ డిజిట్ తోటి యాడ్ చేస్తాం. ఇప్పుడు 6 + 4 ఎంత, 10. సో 10 కాబట్టి 1ని ఇక్కడ పెట్టేసి 0 ఇక్కడ పెట్టేస్తాం. సో 10 అంటే యూనిట్స్ డిజిట్ని ఇక్కడ రాస్తాం, తర్వాత టెన్స్ డిజిట్ని పైన రాసి నెక్స్ట్ దాంతో యాడ్ చేసేస్తావు. సో 1 + 1 2, 2 + 1 ఎంత, 3. ఇప్పుడు మళ్ళీ 2 + 0 అంటే 0. ఇప్పుడు 0 + 2 అంటే మళ్ళీ 2, 4 + 5 అంటే 9, 8 + 3 అంటే 11, 2 + 1 3. ఈ డీటెయిల్డ్ వీడియో అనేది నేను చేయడం జరిగింది, నా ఛానల్లో దొరుకుతుంది. ఇక్కడ నేను మీకు కింద కూడా ఇస్తాను, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.